తమిళనాడులో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. సీఎం విజయ్ గారు తీసుకున్న భారీ డిసిషన్. అవును, తమిళనాడులో గవర్నమెంట్ ఒక్కసారిగా 700కి పైగా టీఏఎస్ మ్యాక్ లిక్కర్ షాప్స్ ని క్లోజ్ చేయండి అని ఆర్డర్స్ అయితే ఇచ్చింది. ఇది నార్మల్ డిసిషన్ కాదు. ఎందుకంటే దీని ద్వారానే తమిళనాడు గవర్నమెంట్ కి వేల కోట్ల రెవెన్యూ అయితే వస్తుంది. అయినా సరే ప్రజల హెల్త్ అండ్ యూత్ ఫ్యూచర్ కోసం ఈ డిసిషన్ తీసుకున్నట్టుగా ఆ గవర్నమెంట్ అయితే చెబుతుంది. ముఖ్యంగా స్కూల్స్ దగ్గర, టెంపుల్స్ దగ్గర, బస్ స్టాండ్స్ దగ్గర ఉన్న లిక్కర్ షాప్స్ ని స్పెషల్ ఫోకస్ చేయాలని ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. ఇంకో బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే 21 ఇయర్స్ లోపల ఉన్న ఎవరైనా సరే షాప్ కి వెళ్తే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ చూపించాలి, లేదనుకుంటే లిక్కర్ సేల్ చేయకూడదు అని చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ అయితే పాస్ చేశారు. లిక్కర్ షాప్ టైమింగ్స్ కూడా తగ్గించే ఆలోచన జరుగుతుందని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. దీనితో సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్. తమిళనాడులో కంప్లీట్ లిక్కర్ ఏమైనా బ్యాన్ అవబోతుందా? మరోవైపు బార్ ఓనర్స్ అయితే సివియర్ టెన్షన్స్ లో ఉన్నారు. ఈ డిసిషన్ వల్ల వాళ్ళ జాబ్స్ పోతాయని ప్రొటెస్ట్లు కూడా చేస్తున్నారు. కొంతమంది పబ్లిక్ మాత్రం ఇది చాలా మంచి డిసిషన్ అని అంటున్నారు. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల చాలా ఫ్యామిలీస్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాయి. ఇప్పుడు బిగ్గెస్ట్ డిబేట్ ఏంటంటే విజయ్ తీసుకున్న ఈ స్టెప్ నిజంగా ప్రజల కోసం చేస్తున్నారా లేక పొలిటికల్ మాస్టర్ స్ట్రోకా? కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, ఈ డిసిషన్ ఇప్పుడు దేశం మొత్తం హాట్ డిబేట్ గా మారింది. ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటి? లిక్కర్ షాప్స్ తగ్గించడం కరెక్టేనా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో తెలపండి.